వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకోవడం ఎంత సహజమో, సిచ్యుయేషన్స్ కోఆపరేట్ చేయకపోతే విడిపోవడం కూడా అంతే సహజం. కానీ అదే ప్రేమని అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిల్‌కి దిగితే కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయో తెలియాలి అంటే ఈ వీడియో చూద్దాం. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలియాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ అవేర్‌నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది మే 24, 2021 ఆఫ్టర్నూన్ టైంలో జబల్పూర్ జిల్లాలోని కితౌలి పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి, నా పేరు నారాయణ్ పటేల్, మేము సిహోరా పోలీస్ స్టేషన్ దగ్గరున్న గుర్జీ గ్రామంలో నివసిస్తున్నాం. మా నాన్న ప్రేమ్ పటేల్కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి పాన్ ఉమరియా రోడ్ దగ్గరున్న అడవిలో మా చిన్న తమ్ముడి యొక్క బైక్ పార్క్ చేసి ఉందంట. అండ్ ఆ బైక్కి దగ్గరలో ఒక డెడ్ బాడీ కూడా ఉందట. ఆ డెడ్ బాడీ నుండి భరించలేని దుర్వాసన కూడా వస్తుందని చెప్పారు. మే 16th నుండి మా తమ్ముడు సోను పటేల్ కనిపించడం లేదు, మాకు చాలా భయంగా ఉంది అని చెప్పాడు. పోలీసులు, మీరు ఏం భయపడకండి, ఇమ్మీడియట్ గా ఆ సంఘటన స్థలానికి బయలుదేరండి, మేము కూడా ఒక 1 hourలో అక్కడికి వస్తాము అని చెప్పారు. అండ్ ఈవినింగ్ హర్గత్ జంగల్లోని ఆ సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్ టీంతో చేరుకున్నారు. అక్కడ ఒక కుళ్ళిపోయిన డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా కొద్ది దూరంలో బైక్ కూడా ఉంది. అది కరోనా టైం అవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం కరోనా కిట్లు ధరించి వచ్చారు. ఎంత మాస్క్ వేసుకున్నప్పటికీ ఆ దుర్గంధన భరించలేకపోయారు. ఆ డెడ్ బాడీకి కొద్ది దూరంలో మీటర్ పొడవున్న 2 తాడ్లు, బనియన్, టీ-షర్ట్, లెదర్ చెప్పులు, ఇంకా 2 మాస్క్లని కలెక్ట్ చేశారు. అండ్ మీన్వైల్ ఆ సంఘటన స్థలానికి నారాయణ్ పటేల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడున్న మోటార్ సైకిల్ని గుర్తుపట్టారు, కానీ డెడ్ బాడీ చాలా కుళ్ళిపోయి ఉండడంతో మొహాన్ని మాత్రం గుర్తుపట్టలేకపోయారు. డెడ్ బాడీ పక్కన ఒక పెద్ద బండరాయి ఉంది అండ్ దానికి మట్టి అంటుకొని ఉంది, చాలా ఈగలు ముసురుకొని ఉన్నాయి. దాని శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అదే బండరాయితో సోను పటేల్ని హతమార్చుండొచ్చు అని అనుకున్నారు. ఆ సంఘటన స్థలంలో దొరికిన బట్టలు, చెప్పులు ఆధారంగా ఆ బాడీ తన తమ్ముడిదే అని నారాయణ్ పటేల్ ఐడెంటిఫై చేశాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు సోను పటేల్ యొక్క మిస్సింగ్ కేస్ ఫైల్ ని పరిశీలించగా, కొత్తగా పెళ్లైన సోను పటేల్ తన భార్య యొక్క మొబైల్ ని రిపేర్ చేయించుకొస్తానని మే 16th సింహోరా వెళ్లాడు. రాత్రైనా తిరిగి రాకపోయేసరికి ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేసినా తన జాడ మాత్రం దొరకలేదు. దాంతో మిస్సింగ్ కేస్ ఫైల్ చేశారని అర్థమవుతుంది. సోను పటేల్ మిస్ అవ్వడానికి 4 days ముందే సోను పటేల్కి పక్క గ్రామంకి చెందిన గాయత్రితో మ్యారేజ్ అయ్యింది. అండ్ పోలీసులు గాయత్రిని క్వశ్చన్ చేస్తే తన మొబైల్ రిపేర్ చేసుకొని వస్తానని బయలుదేరి ఈవినింగ్ అయినా రాకపోయేసరికి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది అని చెప్పింది. రాత్రి వరకైనా తిరిగి వస్తాడని వెయిట్ చేసి అప్పటికి రాకపోతే మార్నింగే వెళ్ళి ఇమ్మీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పింది. 10 days తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అండ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. ఫస్ట్ అది సూసైడ్ అనుకున్నప్పటికీ హ్యాండ్ రిస్ట్ పైన ఉన్న కట్స్ అండ్ మోకాళ్ళ పైన తాడ్లతో కట్టిన మార్క్స్ చూస్తే ఇది హత్యే అనిపించింది. అండ్ ఇది ఖచ్చితంగా ఒక్కరు మాత్రం చేసి ఉండరు అని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే వయసులో ఉన్న ఒక వ్యక్తిని ఒకే వ్యక్తి తాడుతో మెడ బిగించి చంపడం అనేది చాలా కష్టమైన పని. పోలీసులు సోను పటేల్ యొక్క కాల్ హిస్టరీ తీయగా మే 16th మధు పటేల్ అనే ఒక అమ్మాయితో చాలా సార్లు కాల్ మాట్లాడినట్టు తెలిసింది. అది కూడా ఫోన్ రిపేర్ కని బయలుదేరిన తర్వాతే. 10:30 నుండి 12:30 వరకు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అయితే జరిగింది. దాని తర్వాత సోను పటేల్ మొబైల్ నుండి ఇంకెవ్వరికి కాల్ వెళ్ళలేదు. అంటే సోను పటేల్ చివరిసారిగా మాట్లాడింది మధు పటేల్తోనే. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తను చనిపోయింది మధ్యాహ్నం అరౌండ్ 2:35కి. పోలీసులు సోను పటేల్ యొక్క భార్య గాయత్రిని అండ్ సోను పటేల్ యొక్క అన్నయ్య నారాయణని విడివిడిగా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. నారాయణ మధు పటేల్ తన చెల్లెలి యొక్క ఆడపడుచు అని చెప్పాడు. కానీ గాయత్రి మాత్రం పోలీసులకి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇచ్చింది. మధు పటేల్ ఇంకా సోను పటేల్కి ఒకప్పుడు లవ్ స్టోరీ ఉండేదని, అది ఇప్పుడు లేదని సోను పటేల్ గాయత్రికి చెప్పినట్లుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. మధు పటేల్ కి ఇంకొకరితో పెళ్లి ఫిక్స్ అయినట్లు కూడా చెప్పింది. కానీ గాయత్రి ఏదో దాపెడుతుందని పోలీసులకి డౌట్ వచ్చి పదే పదే మధు పటేల్ గురించి అడగడం స్టార్ట్ చేశారు.
కానీ గాయత్రి ఆల్రెడీ ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది అంటే, పెళ్ళైన 4 డేస్కే తన హస్బెండ్ చనిపోవడంతో తనే ఇంటికి పట్టిన శని అని అందరు అనుకుంటారని, అండ్ ఫోన్ రిపేర్ చేయడానికి తనే పంపించి తన చావుకి కారణమైందని అనుకుంటారనే ఫీలింగ్లో ఉంది. కానీ ఆ రోజు నేను ఫోన్ రిపేర్కి పంపించలేదు, అతనే వెళ్ళాడు అని చెప్పింది. పోలీసులు ఈ 4 రోజుల్లో మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అని ఆరా తీయగా, తన భర్త మధు పటేల్తో తనకున్న లవ్ స్టోరీ గురించి చెప్పాడని, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని చెప్పాడని చెప్పింది. నేనే కొంచెం గుచ్చి అడగడంతో, నువ్వు వచ్చి 2 రోజులు కూడా కావట్లేదు, అప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ చేశావా అని తిట్టాడు. దానికి నేను క్యాజువల్గా, మధు ఇప్పుడే ఇక్కడికి వచ్చి మీ గురించి అంతా చెప్పింది అని అన్నాను. అసలు దాన్ని ఇక్కడికి ఎందుకు రానిచ్చావు, నీకేం చెప్పింది అని అడిగాడని, అప్పుడు నేను అలా ఎలా నేను తనని బయటికి పంపించగలను, తను మీ చెల్లెలి ఆడపడుచు కదా, ఒకవేళ అలా పంపిస్తే కొత్తగా వచ్చిన కోడలికి పొగరనుకుంటారని చెప్పాను. అప్పుడు సోను పటేల్ కొంచెం శాంతించి, అసలు నీకు తను ఏం చెప్పింది అని అడిగాడు. తను నాతో చాలా కోపంగా మాట్లాడింది, మిమ్మల్ని నానా మాటలు అంది, మీరు తనని నమ్మించి గొంతు కోసారంట, అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది. ఇదంతా విన్న సోను కూల్ అయ్యి, అదంతా ఒకప్పుడు, ఇప్పుడు తనతో ఎటువంటి రిలేషన్స్ లేవు, నీతోనే ఉంటాను అని, అండ్ తనకి సంబంధించినవేవో మధు దగ్గర ఉన్నాయి, అవి వాడుకొని తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పాడు. నాకు క్యూరియాసిటీ పెరిగి అసలు తను దేని గురించి బ్లాక్మెయిల్ చేస్తుంది అని గుచ్చి అడిగాను. కానీ సోను మాత్రం ఏమీ చెప్పలేదు. అంతేకాకుండా మన మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఎట్టి పరిస్థితిలో ఎవ్వరికీ తెలియకూడదు, లెట్ దిస్ బీ బిట్వీన్ అస్ అని చెప్పాడు. దీంతో పోలీసులకి ఈ హత్య యొక్క మోటివ్ ఏంటో తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది. పోలీసులు మధు పటేల్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. నీకు సోను పటేల్ ఎలా తెలుసు అని అడిగితే, మా అన్నయ్యకి ఇంకా సోను పటేల్ వాళ్ళ అక్కకి పెళ్ళైనప్పటి నుంచి అని చెప్పింది. నువ్వు సోను పటేల్ని ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు అని చెప్పింది. కానీ నువ్వు సోను పటేల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావంట కదా అని అడిగితే, ఈ విషయం మీకెవరు చెప్పారు అని అడిగింది. అప్పుడు పోలీసులు నువ్వే కదా చెప్పింది అని అంటూ తమ దగ్గరున్న ఒక ఆడియో క్లిప్ని వినిపించారు. ఆ ఆడియోలో, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే మొత్తం నాశనం చేస్తాను, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అంది. ఈ వార్నింగ్ నువ్వెవరికిచ్చావు అని పోలీసులు మధు పటేల్ని అడిగారు. అప్పుడు మధు, మొత్తం చెప్తాను, కానీ సోనుని మాత్రం నేను చంపలేదు అని అంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్, నేను నిన్ను సోను పటేల్ మర్డర్ గురించి అడగలేదే, సరే సోను పటేల్ మర్డర్ గురించే చెప్పు, నీకేం తెలుసు, ఎవరు చంపారో అదే చెప్పు అని అన్నాడు. అది విన్న మధు, లేదు సార్, అసలు సోను పటేల్ మర్డర్కి నాకేం సంబంధం లేదు అని చెప్పింది. అప్పుడు పోలీస్ ఆఫీసర్, సోను చనిపోయే 2 hours ముందు నీకెందుకు కాల్ చేశాడు, తనని చంపింది నువ్వే అని మాకు తెలుసు, దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని అన్నాడు. ఇది విన్న మధు ముఖం వాడిపోయింది, చెమటలు పట్టాయి. ఒక గ్లాస్ వాటర్ కావాలని అడిగి తాగింది. ఈ సిచ్యుయేషన్ అంతా అబ్జర్వ్ చేస్తున్న ఒక లేడీ కానిస్టేబుల్, చూడమ్మా, నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది, నీకేం తెలుసో అదంతా చెప్తే ఇక్కడతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నువ్వేది చెప్పినా ఈ 4 గోడల మధ్య ఈ సమస్య పూర్తయిపోతుంది, లేదంటే కోర్టులో రేపు అందరి ముందు నువ్వు చెప్పాల్సి వస్తుంది అని అంది. దాంతో మధు నిజం చెప్పడం మొదలుపెట్టింది. మధు పటేల్ వాళ్ళ అన్నయ్య సాహిల్కి ప్రేమ్ నారాయణ కూతురు నిధితో 2019లో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే ఈ 2 కుటుంబాల మధ్య పరిచయం ఉండేది. వ్యవసాయ కుటుంబాలు అవ్వడం వల్ల తరచుగా రాకపోకలు ఉండేది. అందులోనూ 2 కుటుంబాలు ప్రభుత్వ గిడ్డంకులకు తమ పండించిన ధాన్యాలు అమ్మడం కోసం టౌన్కు వెళ్ళొస్తుండేవాళ్ళు. అండ్ అక్కనిచ్చిన ఇల్లు అవ్వడంతో సోను పటేల్ తరచుగా ఆ ఇంటికి వెళ్ళొస్తుండేవాడు. మధు చాలా చలాకి పిల్ల, చాలా అందంగా ఉంటుంది, తను అందరితో జోవియల్గా ఉండేది. అది చూసి అట్రాక్ట్ అయిన సోను తనతో ప్రేమలో పడ్డాడు. అండ్ మధు కూడా మెల్లిగా సోనుని ఇష్టపడింది. ఇలా జరుగుతున్న టైంలో మధు వాళ్ళ వదినతో కలిసి సోను పటేల్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అది కరోనా టైం అవ్వడం వల్ల బయట సడన్ గా లాక్డౌన్ అండ్ బయటంతా ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. ఇలా అనుకోకుండా మధు పటేల్ సోను పటేల్ వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉండాల్సి వచ్చింది. దీనివల్ల వీళ్ళ ప్రేమ మరింత బలపడింది. ఇంట్లో చాలా మంది ఉండడంతో వీళ్ళెప్పుడు కలుసుకోవాలన్నా కుదిరేది కాదు. సో ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఇంటి దగ్గర ఉన్న పొలానికి లేదా దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కలుసుకునేవాళ్ళు. ఒకరోజు ఆఫ్టర్నూన్ ఇంట్లో వాళ్ళంతా ఏదో పని మీద బయటికి వెళ్లారు. సోను వాళ్ళ అక్క నిధి వంట చేస్తూ ఉంది. వీళ్ళిద్దరు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో సరదాగా కాన్వర్సేషన్ నడుస్తుంది. ఒకరినొకరు ప్రపోజ్ కూడా చేసుకున్నారు. ఇలా వీళ్ళిద్దరు ప్రేమలో మునిగి ఉండగా బయటెవరో వచ్చారు, చూడు సోను అని నిధి వాయిస్ వినిపించింది. అంతేకాకుండా తనకి స్నానానికి నీళ్లు పెట్టు అని గట్టిగా అరిచింది. ఈ సిచ్యుయేషన్ తో నిధికి వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న సంగతి అర్థమైంది. అండ్ ఈ వ్యవహారం నిధికి అస్సలు నచ్చలేదు. దీనివల్ల వీళ్ళ ఫ్యామిలీస్ యొక్క పరువు రోడ్డున పడుతుందని, అంతేకాకుండా తన మ్యారేజ్ లైఫ్ పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని, ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య మనస్పర్ధాలు కూడా వస్తాయని చెప్పింది. ఇది జరిగే పనే కాదు, దూరంగా ఉంటేనే చాలా మంచిది అని చెప్పింది. అండ్ మెల్లిగా ఈ ప్రేమ విషయం ఫ్యామిలీ మొత్తం తెలిసింది. వెంటనే నిధి మధుని తీసుకుని తన అత్తారింటికి వెళ్ళిపోయింది.
అంతేకాకుండా వీళ్ళిద్దరూ కలవడానికి కుదరకుండా చేసింది. కానీ ప్రేమలో ఉన్న వాళ్ళని ఆపడం అంత సులువు కాదు కదా. వీళ్ళ ప్రేమ అయిన మళ్ళీ మొబైల్స్ లో వీడియో కాల్స్ ద్వారా మొదలు పెట్టారు. అండ్ ఈ రెండు ఫ్యామిలీస్ వీళ్ళ బయట సంబంధాలు చూడడం కూడా స్టార్ట్ చేశారు. ముందుగా మధుకి విజయ్ పటేల్ అనే ఒక వ్యక్తితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అండ్ మీన్వైల్ సోనుకి గాయత్రి అనే ఒక అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇది తెలిసిన మధుకి చాలా కోపం వచ్చింది. మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన సోను పటేల్ ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నాడు అని బాధపడింది. అండ్ మెల్లిగా సోను పైన ఉన్న ప్రేమని తగ్గించుకోవడం మొదలుపెట్టింది. ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి మెంటల్లీ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది. విజయ్ పటేల్తో తనకు జరగబోయే పెళ్లి గురించి కలలు కనడం మొదలుపెట్టింది. కానీ యాక్చువల్లీ మధుకి ఇది అసలు అంత ఈజీ అవ్వనే లేదు. మేబీ సోనుతో స్పెండ్ చేసిన టైం కావచ్చు, తనతో షేర్ చేసుకున్న మెమరీస్, కాల్స్లో ప్రామిసెస్ ఇవన్నీ గుర్తొచ్చి తనని చాలా ఇబ్బంది పెట్టాయి. సోను పటేల్ చనిపోవడానికి 4 months ముందు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీళ్ళిద్దరికి వేరు మ్యాచెస్ ఫిక్స్ అవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పలేదు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ చిగురించింది. ఇద్దరికి వేరు సంబంధాలు ఫిక్స్ అయినప్పటికీ సోను పటేల్కి మధుని ఏకాంతంగా కలవడానికి ఛాన్స్ దొరికింది. అండ్ వీళ్ళిద్దరూ ఫిజికల్ అయ్యారు. మధుకి తెలియకుండా సోను పటేల్ తన యొక్క న్యూడ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీశాడు. ఇదంతా తెలియని మధు తర్వాత మనం ఈ పాస్నంతా వదిలేసి కొత్త జీవితాలని స్టార్ట్ చేద్దాము అని చెప్పింది. ఇమీడియట్గా సోను తన దగ్గర ఉన్న వీడియోస్ చూపించి నువ్వు కానీ నన్ను అవాయిడ్ చేస్తే ఈ వీడియోస్ని వైరల్ చేస్తాను అని బెదిరించాడు. ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్న టైంలో సోను పటేల్కి May 12, 2021 పెళ్లి జరిగింది. మళ్ళీ లాక్డౌన్ పడడంతో మధు పెళ్లి పోస్ట్ పోన్ అయింది. May 15న సోను మధుకి కాల్ చేశాడు, కానీ తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేసేసరికి లాస్ట్గా మధు కాల్ లిఫ్ట్ చేసింది. ఎలాగో నీకు పెళ్ళవ్వబోతుంది, తర్వాత నువ్వు నాకు అస్సలు దొరకవు, సో వన్ ఫైనల్ టైం కలుద్దామని మధుని అడిగాడు. దానికి మధు సరే అని చెప్తూ, కానీ నువ్వు చెప్పే ప్లేస్ కాదు, నువ్వు చెప్పే టైం కాదు, ఈసారి నేను డిసైడ్ చేస్తాను అని చెప్పింది. దానికి సోను సరే అంటూ ఏ ప్లేస్ అని అడిగాడు. దానికి మధు నేను రేపు కాల్ చేసి చెప్తాను అని చెప్పింది. ఇది మనం కలవబోయే లాస్ట్ మీటింగ్ కాబట్టి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉండాలి అని చెప్పింది. రేపు మార్నింగ్ 10:30కి కాల్ చేసి ఏ ప్లేసో నేను చెప్తాను, కానీ దానికి ఒక కండిషన్ ఉంది, నువ్వు నా ముందే నా వీడియోస్ని డిలీట్ చేయాలి అని అడిగింది. మధు కలుస్తా అని అనడంతో సంతోషంలో సోను అన్నిటికీ ఎస్ అని చెప్పాడు. సోను పటేల్ నెక్స్ట్ డే షార్ప్ 10 o'clockకి వాళ్ళ ఫాదర్ బైక్ తీసుకొని మధు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తనకి కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసిన తర్వాత లాస్ట్గా మధు కాల్ లిఫ్ట్ చేసి 10 minutesలో అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మధు తన ఆంటీ కూతురు నిన్సాతో అక్కడికి చేరుకుంది. అండ్ వాళ్ళిద్దరిని చూసిన సోను మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగాడు. ఎప్పుడు రెగ్యులర్గా వెళ్లే ప్లేస్కే వెళ్దాము అని మధు చెప్పింది. వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే బైక్ పైన హర్గత్ జంగల్కి వెళ్లారు. రోడ్ దగ్గర బైక్ పార్క్ చేసి నిన్సాని బండి దగ్గరే ఉండమని చెప్పి మధుని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఎవరికి కనిపించని ప్లేస్లో ఆగి మధు బ్యాగ్లో నుంచి ఒక క్లాత్ని తీసుకొని అక్కడే పరిచి ఇద్దరు కూర్చొని పర్సనల్ టాక్ స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న టైంలో సోను పటేల్తో మధు ఈసారి డిఫరెంట్గా మీ కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కడదాము అని చెప్పింది. ఏదో తేడాగా అనిపించినప్పటికీ ఆ మూమెంట్లో సోను పటేల్ సరే అనే చెప్పాడు. బోర్లా పడుకొని చేతులు వెనక్కి పెట్టాడు. మధు తన దగ్గరున్న తార్లతో తన కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి తన నడుం పైన కూర్చొని పక్కనే ఉన్న బండరాయితో తలపైన గట్టిగా కొట్టింది. సోనుకి అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే మధు ఆ బండతో మరిన్ని దెబ్బలు కొట్టింది. సోను కళ్ళకి గంతలు కట్టి ఉండడంతో ఎదురు తిరగలేకపోయాడు. ఒక తాడు తీసుకుని మెడని గట్టిగా బిగించింది. కొద్దిసేపటి తర్వాత సోను చనిపోయాడు. తన కాళ్ళకి చేతులకున్న తాళ్లను విప్పేసింది, కానీ మెడకున్న తాడును మాత్రం అలాగే ఉంచింది. వాళ్ళిద్దరు కూర్చున్న క్లాత్ని బ్యాగ్లో పెట్టుకుంది. అండ్ లాస్ట్లీ ఆ పెద్ద బండరాయిని మళ్ళీ తీసుకొని ముఖం పైన పలుమార్లు గట్టిగా కొట్టింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సోను ఒక మొబైల్, ATM కార్డ్ని ఇంకా వాళ్ళిద్దరు కూర్చున్న క్లాత్ని కాల్ చేసి ఇంటి బయట ఉన్న చెత్తలో పడేసింది. ఇదంతా మధు పోలీసులకి చెప్పి సోను దగ్గర తన న్యూడ్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఉండడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యానని, దీని నుంచి బయటపడడానికి తనని చంపడం తప్ప ఇంకా వే కనిపించలేదు అని అంది. ఒక పిల్లిని రూమ్లో బంధించి కొడితే గత్యంతరం లేక ఎదురు తిరుగుతుంది, అలాంటిది ఒక అమ్మాయి ఏం చేయగలదు, ఎదురు తిరగడం తప్ప అని మధు పోలీసులతో అంది.